అందరికీ జైభీమ్. నేను రాజేష్ మహాసేన. వెల్కమ్ టు మహాసేన్ మీడియా. ఇప్పుడు చాలామంది సోషల్ మీడియాలోనూ చిన్నోడు పెద్దోడని తేడా లేకుండా ప్రతి ఒక్కడు వచ్చేసి సూపర్ సిక్స్ ఇంకా అమలు చేయలేదు కూటమి ప్రభుత్వం, ప్రజలను మోసం చేసేసింది, అబద్ధాలు చెప్పేశారు, అబద్ధాలు చెప్పి అధికారంలోకి వస్తారని తెగ గొంతు గొడ్లు దించుకుంటున్నారండి. దాంతోపాటు చాలామంది జగన్మోహన్ రెడ్డి గారు అయితే సంక్షేమ పథకాలు టైం టు టైం ఇచ్చేసేవాడు, ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవ్వట్లేదు, జనాన్ని మోసం చేసిందని కింద మీద పడిపోతున్నారు. అయితే ఇలా మాట్లాడుతూ రోడ్ల మీద వదిలేసే వాళ్ళందరూ ఎవరు అంటే వైసీపీ సానుభూతి పరులే. అంతేగాని కూటమి ప్రభుత్వానికి 56% మంది ఓటేసిన ప్రజల్లో నుంచి వస్తున్న వ్యతిరేకత కాదండి ఇది. ఎందుకంటే ఆ 56% మంది ప్రజలు అభివృద్ధికి ఓటేశారు, రాష్ట్ర భవిష్యత్తుకు ఓటేశారు. దాంతోపాటు సంక్షేమ పథకాలు కూడా ఇస్తానంటే ఆనందంగా తీసుకుంటారు. అంతే తప్ప రాష్ట్ర భవిష్యత్తును పక్కన పెట్టి రాష్ట్రాన్ని నాశనం చేసి మాకు సంక్షేమ పథకాలు మాత్రమే ఇవ్వాలి, మాకు బటన్ నొక్కి రోజుకి 30 రూపాయలు 50 రూపాయలు చొప్పున ఇవ్వాలి అనుకునే ప్రజలైతే మాత్రం ఈ 56% మందిలో లేరండి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలు ఏమీ నెరవేర్చలేదని అసలు ఏ మోహం పెట్టుకుని అన్నారు నాకు అర్థం కావట్లే. అమరావతిని బాగు చేస్తామని చెప్పారు, చెప్పినట్టుగానే 16,000 కోట్ల రూపాయలు దానికి బడ్జెట్ తెచ్చారు. స్టీల్ ప్లాంట్ని ఆపుతామని చెప్పారు, ప్రైవేటీకరణ అవ్వకుండా దానికి 11,500 కోట్లు దానికి బడ్జెట్ తీసుకొచ్చి ఆపారు. ఇక పోలవరం ప్రాజెక్టు అది మళ్ళీ జోరు అందుకుంది. ఈ రాష్ట్రంలో చెప్పిన సమయానికన్నా ముందే అంటే 1వ తారీఖు కన్నా ముందే పెన్షన్లు అందిస్తున్నారు. వికలాంగులకు కానీ, వృద్ధులకు కానీ, వితంతులకు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన దానికన్నా కూడా ఎక్కువే ఇస్తున్నారు పెన్షన్లు. దీంతోపాటు మన కళ్ళ ముందున్న రోడ్లు బాగుపడుతున్నాయి, కొత్త కొత్త ప్రాజెక్టులు, పెద్ద పెద్ద ఇండస్ట్రీలు కూడా మన రాష్ట్రానికి వస్తున్నాయి, లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వస్తున్నాయి. దీంతో మన యువతకు ఉపాధి దొరుకుతుంది, పన్నుల రూపంలో రాష్ట్రానికి ఆదాయం పెరుగుతుంది. ఆ ఆదాయంతో మనం సంక్షేమ పథకాలు అందించాలనేది చంద్రబాబు నాయుడు గారి యొక్క ముఖ్య ఉద్దేశం. కానీ వైసీపీ నుంచి ఉన్న నాయకులు చేసే డిమాండ్ ఏంటి? రాష్ట్రాన్ని అభివృద్ధి చేయకుండా వచ్చిన డబ్బులన్నీ అమరావతికి వచ్చిన డబ్బులు, స్టీల్ ప్లాంట్కి వచ్చిన డబ్బులు, పోలవరానికి వచ్చిన డబ్బులు మీరు జనాలకు పనిచేయాలి, మళ్ళీ రాష్ట్రం అధోగతి పాలవ్వాలి, రేపు వచ్చే ఎలక్షన్లో మిమ్మల్ని కూడా జనం ఓడించాలి అనే ప్లాన్తో వైసీపీ నాయకులు ముందుకెళ్తున్నారండి. నిజంగా సంక్షేమ పథకాలు అంటే ఆ వచ్చే 30 రూపాయలు 50 రూపాయల పథకాల కోసమే ఆంధ్ర ప్రజలు ఎదురు చూసేవాళ్ళు అయితే 2024 ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి గారు అంత దారుణమైన తేడాతో ఓడిపోరు. ఇక్కడ ఆంధ్ర ప్రజలకు కావాల్సింది మన రాష్ట్ర అభివృద్ధి, పిల్లలకి విద్య, వైద్యం, ఉపాధి, అవన్నీ ఈ రాష్ట్రంలో ఇక్కడే దొరకాలని కోరుకునే ప్రతి ఒక్కడు 56% మంది తెలుగుదేశం పార్టీ కూటమి కోటేసి గెలిపించారు. కాబట్టి ఎవరైనా వైసీపీ నాయకులు ఇలా వచ్చి మీకు ఆ సూపర్ సిక్స్ ఇంకా రాలేదు, దాని మీద మీరు ప్రజలందరూ రెచ్చిపోండి, ప్రభుత్వమే తిరగబడిపోండి అని రెచ్చగొట్టినా ప్రజలు ఎవరు రెచ్చిపోయే పరిస్థితి లేదండి. మన పెద్దలు మనకు 10 లక్షలు ఇస్తే ఆ 10 లక్షలతో ఏదైనా వ్యాపారం పెట్టుకుని ఆ వ్యాపారం మీద వచ్చే లాభాలతో మన జీవితాన్ని పోషించుకుంటూ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకుంటూ వెళ్ళాలి తప్ప ఇచ్చిన 10 లక్షలు నెలకు ₹1,00,000 చెప్పిన వండుకుని తినేయకూడదండి. చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి రెవెన్యూ సృష్టిస్తారు, ఆదాయాన్ని సృష్టించి తద్వారా సంక్షేమ పథకాలని చెప్పిన దానికన్నా కూడా ఎక్కువ శాతంలోనే సంక్షేమ పథకాలు అమలు పరుస్తారు అనటంలో ఈ 56% మందికి ఏ విధమైన అనుమానం లేదు. కాబట్టి వైసీపీ పార్టీ నుంచి చేస్తున్న ఇలాంటి తప్పుడు ప్రచారాలు కట్టిపెట్టాల్సిందిగా మీ అందరికీ తెలియజేస్తూ జై భీమ్, జై భారత్, జై జై మహాసేన, జై తెలుగుదేశం, జై చంద్రబాబు, జై జై లోకేష్ అన్న.